హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ దివాళీ. మా మమ్మీ అయితే మంచిగా దేవుడికి పూజ చేసేసారు. అప్సరా బేబీ కూడా వచ్చి స్వీట్స్ అయితే ఇచ్చేసింది. ఆ తర్వాత మా అక్క బావ వాళ్ళు పెట్టిన క్రాకర్స్ షాప్ దగ్గరికి వెళ్ళి క్రాకర్స్ కూడా కొనేసుకున్నాం. ఇక్కడైతే మా మమ్మీ దివ్వి కర్రలు రెడీ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ అందరం దివ్వి కాలుస్తాం. ఇంకా ఇల్లంతా క్యాండిల్స్ తో డెకరేషన్ చేసేస్తాము. ఇక్కడ పావని చరణ్ అయితే క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. అలా టెర్రస్ మీదకి వెళ్లి చూస్తే ఈ క్రాకర్స్ అయితే భలే పేలుతున్నాయి. చించుబుడ్డి బాగా వెలుగుతుందని సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే ఎవరో ఆటం బాంబు పేల్చారు. ఆ సౌండ్ కి నా చెవులు పేలిపోయినట్టు అనిపించింది. ఇంకా మా ఇంటి ముందు భూచక్రాలు, చించుబుడ్డులు కలర్ఫుల్ గా ఉన్నాయి. నాకైతే హెల్త్ బాలేదని చిన్న చిన్న క్రాకర్స్ పేలుస్తున్నాను. పావన అయితే వాటికి కూడా భయపడిపోతుంది. ఆ తర్వాత చించుబుడ్డు పేలుద్దామని అయితే వచ్చేసాను. ఇక్కడ నేను మా డాడీ ఇంకో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చించుబుడ్డి కూడా కాలుస్తున్నాం. అండ్ అలాగే కాకర పువ్వొత్తులు కూడా కాలుస్తున్నాం. ఇదంతా రెడ్డిష్ గా ఉంది. ఇక్కడ మా డాడీ అయితే 100 వాళ్ళ వెలిగించి ఎలా పరిగెట్టేస్తున్నారో చూడండి. మా అక్క కూడా వంకాయ బాంబు వెలిగించి చెవులు మూసుకొని వచ్చేసింది. నెక్స్ట్ మా దిలీప్ మా అయితే బాటిల్ లో బాంబు వెలిగించారు. ఫినిషింగ్ టచ్ గా మా బాబాయ్ 10,000 వాళ్ళ పెడితే మా పిన్ని వెలిగించి వచ్చేసింది. ఇంకా ధూమ్ ధామ్ అయిపోయింది. మేము మాత్రం ఒక మూలను కూర్చొని ఎలా భయపడుతున్నామో చూడండి. క్రాకర్స్ కాల్చడం అంతా అయిపోయిన తర్వాత వేస్టేజ్ అంతా క్లీన్ చేసి ఒక పక్కకు అయితే పెట్టేసుకున్నాం. నా ఫేవరెట్ ఫెస్టివల్ దివాళీని నా హెల్త్ ఇష్యూ వల్ల సెలబ్రేట్ చేసుకోలేకపోయా. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.